చిత్తూరు న్యూస్ కు స్వాగతం సుస్వాగతం వీరభద్రస్వామికి హారతి ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ లేపాక్షిలోని ప్రాచీన శ్రీ వీరభద్ర స్వామివారి ఆలయాన్ని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం సందర్శించారు. ప్రధాని శ్రీ వీరభద్రస్వామికి సప్తఋషి హారతిని ఇచ్చారు. ప్రధానికి ఆలయ అర్చకులు, జిల్లా అధికారులు, పురావస్తు శాఖ సిబ్బంది స్వాగతం పలికారు. ప్రధాని వెంట రాష్ట్ర గవర్నర్ జస్టిస్ నసీర్, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ఉన్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ శ్రీ వీరభద్ర స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. మూల విరాట్కు సప్తఋషి హారతి ఇచ్చారు. అనంతరం వేద పండితులు మోడీకి వేద ఆశీర్వాదం అందచేశారు. స్వామివారి శేష వస్త్రాన్ని బహూకరించారు. తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ 40 నిమిషాల పాటు ఆలయ ప్రాంగణంలో కలియతిరిగారు. ఈ సందర్భంగా నరేంద్ర మోడీకి అక్కడి అర్చకులు లేపాక్షి ఆలయ చరిత్ర, ఆలయ విశిష్టతను వివరించారు. ఏకరాతితో నిర్మించిన మహాశివుని విగ్రహం చూసి మోడీ పరవశించిపోయారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న వేలాడే స్తంభాల స్తంభాన్ని ఆసక్తిగా తిలకించారు. ఆలయ ప్రాముఖ్యత, శిల్పకళా సంపద, దేవాలయ నిర్మాణం తదితర వివరాలను ఆలయ అధికారులు మోడీకి వివరించారు. ఈ ఆలయం ప్రస్తుతం పురావస్తు శాఖ ఆధీనంలో ఉంది. ప్రధాని రాక సందర్భంగా లేపాక్షి ఆలయాన్ని కేంద్ర బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. జంగమ దేవరులకు ఎంతో ఇష్టమైన, కులదైవం, పూజనీయమైన వీరభద్ర స్వామి ఆలయాన్ని ప్రధాని మోడీ సందర్శించడం పట్ల రాష్ట్ర జంగం సంక్షేమ సంఘం అధ్యక్షుడు సాటి గంగాధర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీకి ఉన్న శివభక్తిని కొనియాడారు. రాష్ట్ర జంగమల తరఫున ప్రధాని మోడీకి గంగాధర్ అభినందనలు తెలియజేశారు. ఈ వార్త మీకు నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మరవకండి. ధన్యవాదాలు. థాంక్ యూ.